మ్యూజిక్ వస్తుంది. ఇది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శిల్పారామంలోని ఎక్స్ప్లోర్ చేసినాం. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు పక్కన నచ్చుతుంది. వీడియో నచ్చితే పక్కన నాకు బెల్ గంటను గట్టిగా గుద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. హలో గాయస్, ఇదే శిల్పారాం ఎంట్రన్స్ బోర్డు. ఇక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ కావాలి. అంటే లోపల ఎక్కడెక్కడ ఉన్నాయో ప్లేస్లు, లొకేషన్లు అవన్నీ ఉన్నాయి. మేము చూసి వచ్చినాం. బయటనే ఉంటాయి అవి. బయట చూసి మన లోపల పోతున్నాం. అక్కడ విలేజ్ థీమ్స్ బాగుంది అన్నట్టు చెప్తున్నారు అందరూ. అక్కడనే పోదాం ఇప్పుడు. అక్కడ పోతుంటే ఇది విలేజ్ థీమ్ ఎంట్రన్స్. గంటలు అవి అన్నీ ఉంటాయి. టెంపుల్ లాగా ఉన్నాయి అవి. ప్రేమ జంటలు కూడా చాలా ఉన్నాయి. సెల్ఫీలు దిగుతారు, మంచిగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక ప్రేమ జంట ఉంది. అక్కడ బోర్డింగ్స్ ఉన్నాయి. అక్కడ కూడా పోదాం, వెళ్దాం. అక్కడ నుంచి మళ్ళీ విలేజ్ థీమ్ మళ్ళీ ఎంట్రన్స్ ఉంది. అక్కడ కూడా ఇది ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి మళ్ళీ రియలిస్టిక్గా ఉన్నాయి అన్నీ. అందరు చూసినట్టు రియలిస్టిక్గా అనుకుంటారు. అది పని ఎట్లా చేస్తారు కుమ్మరి వాళ్ళు అంటే ఇంటి ముందు, అప్పట్లో ఇంటి ముందు ఎట్లా ఉన్నాయి, ఎట్లా పని చేస్తారు, ముగ్గురు ఎట్లా వేస్తారు అన్నట్టు చూపించారు. వడ్డరి వాళ్ళ పని అంటే ఎవరిని ఉద్దేశించి కాదు, అట్లా అంటున్నా. లోపల ఉన్నాయి ఇస్తరి పెట్టెలు ఎట్లా చేసేటోళ్ళు. ఇప్పుడు ఇస్తరి కొత్తగా వచ్చేసిన ఇస్తరి పెట్టెలు. ఇప్పుడు అట్లా అప్పట్లో ఎట్లా చేసేటోళ్ళు. వేరింగ్స్ ఇవి ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. అన్నీ రియలిస్టిక్గా ఉన్నాయి. చూడండి, ఈ ఒరిజినల్ వాళ్ళ హౌజు. ఇది సంత అప్పట్లో ఎట్లా జరిగేది, బుధవారం రోజు ఏదో ఒకటి రోజు జరుగుతుంది కదా సంత. అట్లానే ఇక్కడ కూడా అట్లనే జరిగింది. ఏ రోజు సంత తెలియదు నాకు కూడా. ఆ గ్రామంలో సంత, విలేజ్ సంత అప్పట్లో ఎట్లా జరిగాయో అట్లనే ఉన్నాయి. సేమ్ రియలిస్టిక్గా ఉన్నాయి. అక్కడ మనుషులు కూర్చున్నట్టే అనిపిస్తుంది, అట్లనే అనిపిస్తుంది. ఇది ట్రైబల్ వాళ్ళ విలేజ్. ట్రైబల్ వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందో చూపిస్తా, లోపల రండి. ట్రైబల్ వాళ్ళ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా చేసేటోళ్ళు, ఎట్లా ఉండేటోళ్ళు ఇంట్లో అన్నట్టు ఉంది. చూడండి, ఇక్కడ పోగానే ఒక తాత కనిపించిండు. తాత ఏమో చేస్తుండ, ఏంటంటే కుండలు తయారు చేస్తున్నారు. మళ్ళీ పక్కన తాత గంప లాంటిది ఏదో చేస్తుండు. గంపనే అది. ఇంకా అప్పట్లో అడవికి వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా, అవి అన్నీ తీసుకుంటూ వచ్చే ఏనుగులు, దంతాలు అవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చేనుకు తీసుకుపోయారు ఆవులని. ఆమె ఏమో తీసుకొస్తుంది ఫుడ్. ఇది బంజారా స్టైల్. నేను కూడా ఎక్స్ప్లోర్ చేసిన, బాగుంది. అది మంచిగా అనిపించింది నాకు కూడా. ఇది అప్పట్లో బోనాలు ఎట్లా చేసేటోళ్ళు అట్లనే ఉంది. ఇప్పుడు కూడా అట్లనే చేస్తారు బోనాలు. పోతురాజుని తీసుకొచ్చి వెనకాల కుండ తీసుకొచ్చి. ఇది మనం ఇప్పుడు ట్రైబల్ లైఫ్ స్టైల్ పోయినాం కదా. ఇప్పుడు కృష్ణుడు అప్పట్లో ఎట్లా ఉండేటోళ్ళు, ఆయన మొత్తం ఏమేమి చేసేటోళ్ళు కృష్ణుడు. అక్కడ బుద్ధుడి బొమ్మ ఉంచండి, చూడండి బుద్ధుడి బొమ్మ. కృష్ణుడు గోపికలతో ఎట్లా ఆడిండో ఆటలు అవి అన్నీ ఉన్నాయి. కృష్ణుడి నిర్ణయం ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. ఈ బొమ్మలు గోపికలతో చెట్ల పైన ఎట్లా ఆడేటోళ్ళు అవన్నీ ఉన్నాయి. కృష్ణుడు అక్కడ మాత్రం పెద్ద కృష్ణుడు ఉంది, చూపిస్తా పదండి. మంచిగా ఉంటుంది కృష్ణుడు. ఇది చూడండి, కృష్ణుడి బొమ్మలు ఎట్లా ఉన్నాయి అప్పట్లో అట్లనే ఉన్నాయి సేమ్. శ్రీకృష్ణుడు ధర్మశాలి అది. శ్రీకృష్ణుడు గోపికలతో ఎట్లా ఇది ఊయలా ఊగిండు అవన్నీ ఉన్నాయి. గోపికతో నీళ్ళు పట్టడానికి పోయినప్పుడు కృష్ణుడి బొమ్మ. కింద ఎవరో నాకు తెలియదు, కామెంట్ చేయండి ఎవరో తెలిస్తే. ఈ పక్కన పోతే ప్యారెట్స్ అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ ప్యారెట్ అట్ట బాగానే ఉంది. వైడ్గా ఉంది, చాలా వైడ్గా ఉంది, కుందేలాగా. ఇది రింగ్ పీజియన్ అంటే రింగ్ నెమలి అది. ఇది ఏదో నాకు తెలియదు, మీరు తెలిస్తే కామెంట్ చేయండి నాకు. అది పావురమే. ఇంకో పీజియన్. ఈ పెద్ద నెమలి లాగానే ఉన్నాయి. హ్యాస్ట్రిక్స్ అనుకుంటా, ఇవి హ్యాస్ట్రిక్సే. బాగానే ఉన్నాయి, పెద్దగా ఉంటాయి. ఈ రియలిస్టిక్గా ఎట్లా చేసిరో అట్లా మా ఫ్రెండ్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తుండు. చూడండి ఎట్లా ఇక్కడ నుంచి బోర్డింగ్కి వెళ్ళాలి. బోర్డింగ్ సైడ్ వెళ్తుంటే కొద్దిసేపు నిలబెట్టిరు వాళ్ళు, అన్నం తింటారని నిలబెట్టిరు అక్కడ. బోర్డింగ్ లోపల ఎక్కించినాం మేము. మా చేతితో మేమే చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే మాకు చాలా ఇబ్బంది అయింది. అది తిప్పడం రాలేదు, ఏం చేయలేదు. గుద్దేసినాం 2-3 వాళ్ళు తిట్టారు. అక్కడ నుంచి మెల్లగా స్టార్ట్ అవుతున్నాం. అక్కడ నుంచి అంతే నిమ్మలంగా పోతున్నాం. కాలుతో తొక్కుంటూ పోవాలంట. కాలుతో
ఆ డైలాగ్ ఉండదు చూడు, కాంతం తొక్కైనా వెళ్ళిపోరా అన్నట్టు. అట్లా ఉంది మా పరిస్థితి అక్కడ. చూడండి మంచిగా ఉండదు. పక్కన చేత్తో తిప్పాలి, అది ఎటు సైడ్ పోవాలి అటు సైడ్. మేమేం చేసేటోళ్ళం అంటే దాంట్లోనే బ్యాగ్ తీసుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పుడే ఒక రౌండ్ కొట్టేసే లోపల మళ్ళీ తీసుకుంటారని బయట మళ్ళీ తీసుకొచ్చేటోళ్ళం. మంచిగా ఉండే లైఫ్ జాకెట్ ఇచ్చారు వాళ్ళు. నా లైఫ్ జాకెట్ ఇచ్చారు, కాలుతో తొక్కాలి అది గట్టిగా. ఎంత స్పీడ్ తొక్కితే అంత స్పీడ్లో వెళ్ళిపోవచ్చు. మనం స్పీడ్ తొక్కుతామా చిన్నగా పోతాం. మనం ఎందుకు అవసరం, ముందు పోవాల్సిన అవసరం మనకి ఏం అవసరం లేదు. అని అది చేత్తో తిప్పేదే దానికి స్టీరింగ్ లాగా. అది మాకు కూడా పక్కన అన్నలు కూడా కలిసిరు, వాడు కూడా మా లాగానే మంచిగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా మంచిగా వెనక్కి వస్తారు. ఎంత కాడికి అట్లా పోతాం అంతవరకు ఫుల్ ఎంజాయ్ చేసినాం. దీంట్లో అయితే బోర్డింగ్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ పక్కన అన్నలు కూడా వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారంట వాళ్ళు కూడా అక్కడ చూడడానికి. మంచిగా ఉంది అన్నట్టు చెప్తారు. గుద్దేసినాం, స్టీరింగ్ తిప్పడానికి వస్తలే అన్నలకు గుద్దేసినాం. తర్వాత వాళ్ళు నవ్వుతారు చూడు, బాగుంటాయి. వాళ్ళు కూడా చిన్నగా వస్తారు మా అన్నమాట. చేపలు కూడా చాలా ఉన్నాయి దీంట్లో, చాలా చేపలు ఉన్నాయి. పైన ఉన్నాయి. అయిపోయింది మాది కూడా ట్రిప్పు. ఒక అమ్మాయి బాగానే ఉంది, కాళ్ళు చాలా గుంజుతున్నాయి. చాలా ఇబ్బంది అయింది. అంటే ఎందుకంటే కాలుతోనే తొక్కినాం కదా, చాలా ఇబ్బంది అయింది. చుట్టూ తిరిగి రావడానికి 5-10 నిమిషాలు పట్టింది మాకు. చాలా కాళ్ళు మాత్రం చాలా గుంజుతున్నాయి. ఇక్కడ నుంచి మనం ఎక్కడ పోవాలంటే మనం చేతితో చేసిన మెటీరియల్స్ ఉంటాయి కదా, అవన్నీ చూపిస్తాం రండి. ఇగో ఇవే ఆ మెటీరియల్స్. చేతి వాచ్లు ఎట్లా ఉంటాయి, బుర్జ్ ఖలీఫా చేతితో చేసినవి అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి బుర్జ్ ఖలీఫా ఎట్లా ఉందో, పెద్దవి వరల్డ్ మ్యాప్లు అవన్నీ ఉన్నాయి, చేతితో చేసినవి అవి. దీన్ని పక్కన హోమ్ ఇంటీరియర్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ బాగా, ఒకసారి సైలెంట్గా కొట్టేస్తే మ్యూజిక్ మంచిగా వస్తుంది. అవి కూడా మంచిగా ఉన్నాయి అవి. ఇంకా చాలా చేసినాం, తిక్క పనులు అయితే చాలా చేసినాం మేము. కావాలని చూడండి, కావాలని గెలుపుతున్నాం, పక్కన గెలిపేసి ఊరికేసిపోతున్నాం. అట్లనే చేసినాం. వాచెస్ మంచిగా నడుస్తుంది, అది వాచ్ చాలా బాగుంది. అది 3000 అంట అది ప్రైజ్ అడిగితే. ఈ బోర్డ్స్ ఇంకా ఇవన్నీ హ్యాండ్మేడ్సే, చేత్తో చేసినవి. ప్రతి ఒక్కటి చేత్తో చేసిన, కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ. సో గైస్ ఇదే వీడియో లాస్ట్. ఎగ్జిట్ అయిపోయినాం, పక్క నుంచి పంపించారు. వీడియో పక్క నచ్చదు అనుకుంటున్నా, మంచిగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా వెళ్ళండి, బాగుంది.